నమస్తే, నేను ప్రియాంకరామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ఫాలోయింగ్ ఉంటే చాలు, వాళ్ళు పెద్ద సెలబ్రిటీ అంటారు. ఎందుకు వాళ్ళని సెలబ్రిటీలు చేస్తారో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో ఏంటి, అందాలు ఆరబోస్తే చాలు, అది ఎలా చేసినా కానీ ఎగపడి జనాలు చూస్తారు. మరి దీన్ని ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు కొంతమంది అందమైన భామలు. ఇప్పటికే విష్ణుప్రియ దీనికి సంబంధించి కేసు ఎదుర్కొంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇంకొక అందాల భామ వచ్చేసింది. ఎవరు అంటే అశ్వు రెడ్డి. సో అతను ఒక వీడియో రిలీజ్ చేసి సబ్స్క్రిప్షన్లోకి నేను కూడా వచ్చేసాను, సో గెట్ రెడీ మోర్ వీడియోస్ అని చెప్పేసి తను చాలా ఆనందంగా చెప్తుంది. మరి ఎలా చూడాలి, ఒక పక్క కేసులు ఎదుర్కొంటున్న నటులు ఎదురుగా కనిపిస్తున్నా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు కూడా అదే బాట పట్టడం. సరే, ఈ సబ్స్క్రిప్షన్లో ఏముంటుందో చూద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏంటి, అసలు ఏం నడుస్తుంది సార్ ట్రెండ్? అంటే ఎందుకు వాళ్ళని సెలబ్రిటీలు చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి మెసేజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఏంటిది? డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిందే, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మనకు ఏమైనా కంటెంట్ పెట్టుకోవాలి అంటే, మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా కంటెంట్ పెట్టుకోవాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఛాయిస్ ఇస్తుంది. అంటే యూట్యూబ్లో నువ్వు ఏదైనా పెట్టుకోండి, ఫేస్బుక్లో కూడా అలాగే, ఇట్లన్నీ కూడా ఫ్రీ కాస్ట్ మీద మన కంటెంట్ పెట్టుకొని వ్యూవర్స్ రీడర్స్ అంటే చూసే వాళ్ళంతా కూడా ఫ్రీగా చూసేసుకుంటున్నారు. మంచిగా భావ స్వేచ్ఛను ఇస్తున్నాం. మనం ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటే ఆ రకంగా యూటిలైజ్ అవుతుంది. అది అంటే ఒక పిండి పదార్థం, మనం ఎలా మలుచుకుంటే అంత బాగా ఆ రూపంలోకి వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏవైనా సరే మనం దాన్ని కమర్షియలైజ్గా మార్చుకున్నాం ఆల్రెడీ. అంటే యూట్యూబ్ పెట్టుకోవడం, ఛానల్స్ పెట్టుకోవడం, వ్యూస్ ద్వారా ఇంత ఆదాయం సంపాదించుకోవడం, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్గా సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏం చేశాయంటే కంటెంట్ క్రియేటర్కును కంటెంట్కు వాల్యూ ఇస్తానికి పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. వాళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశం మంచిది, చాలా మంచిది. అంటే ఏదైనా ఫ్రీగా అంటే ఒక స్టోరీ చేయాలంటే అనలైజ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉంటుంది. దానికి ఊరికనే ప్లాట్ఫామ్ మీద పెట్టడం కాకుండా ఎక్స్క్లూజివ్ స్టోరీకి వాల్యూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాల్యుబుల్ కంటెంట్కు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇస్తే తద్వారా ఆ కంటెంట్ క్రియేటర్కు వాల్యూ పెరుగుతుంది, క్రియేటర్కి ఆప్షన్స్ అంటే ఇన్కమ్ కూడా పెరుగుతుందని ఒక సెకండరీ ఆలోచనతోటి ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇస్తే ఆ లైక్ మైండెడ్ వాళ్ళంతా పేమెంట్ చేసి ఆ కంటెంట్ ఎంకరేజ్ చేస్తుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. దీన్ని మిస్యూజ్ చేసేసుకొని దాన్ని ఈ విధంగా అంటే కంటెంట్ క్రియేటర్ కోసం ఇచ్చినటువంటి ఆప్షన్ని వీళ్ళు అందాలు ఆడబోసుకోవడానికో, బూత్ వ్యాపారం చేయడానికో, ఇంకా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవి కూడా నడుస్తున్నాయి. దాంట్లో అదే ఫ్రెండ్షిప్ టైప్లో ఇదంతా దోస్త్ యాప్ల పేరు మీద, దోస్త్ ఫ్రెండ్షిప్ పేరు మీద అది ఎక్కడ కూడా అవే. వాళ్ళకి కూడా ఏంటంటే డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎలా కోరుకుంటే అలా మాట్లాడతారు, అలా కోరుకుంటే అలా చూపిస్తారు. ఆ చూపించడానికి మాట్లాడిన దానికి వీళ్ళు డబ్బులు కడతా ఉండాలి అవతల. అంటే ఇక్కడ రెండు రకాలు. పూర్తిగా దోస్త్ యాప్ ద్వారా జరిగే ఈ అశ్లీల వ్యవహారం వేరు, ఇట్లా కొంచెం పద్ధతిగాను లేదా ఒక వ్యవహారికంగా ఈ కొంతమంది అప్కమింగ్ మోడల్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, లేడీసే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తమైనటువంటి వర్కింగ్ స్టిల్స్ కావచ్చు, ఏమైనా కొంచెం హాట్ ఫోటోలు, స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఫోటోలు అందులో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ విమానంతో ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ డబ్బులు కట్టేసి చూస్తున్నారు. కానీ దీంట్లో చూస్తే మనకి ఈ మధ్యకాలంలో విష్ణుప్రియ చాలా వైరల్ అయింది ఆ టాపిక్. ఆమెకు కేసు టాపిక్ రాకముందు 1800 మంది సబ్స్క్రైబర్లు ఉంటే కేసు అయిన తర్వాత 6000 దాకా అయి ఉండొచ్చు. ఈ పాటికి ఎప్పటికో పెరిగి ఉండొచ్చు. అంటే సుమారు నెలకి 20 లక్షలు కట్టి కేవలం ఆమె పెట్టే ఫోటోలు చూసి ఆనందపడుతున్నారు. ఇంతవరకు అయితే చాలా సంతోషం. ఎందుకంటే అంతకు మించినటువంటి క్రైమ్ సంఘటనలు ఏం జరగట్లేదు. కానీ దోస్త్ యాప్లు అంతకన్నా ఘోరంగా జరుగుతున్నాయి. అంటే డబ్బులు ఇస్తున్న కొద్దీ అక్కడ ఉంటుంది ఆడ పేటిఎంలో అదేంటి ఫోన్పే చేయగానే అక్కడ ఉంటాయి, చాలా ఉన్నాయి. వాటిని అరకట్టాలి, వీటిని అరకట్టాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఇంకా గేమ్స్ యాప్ మీద కళ్ళు తెరిచినంతగా ఈ యాప్స్ మీద కళ్ళు తెరవలేదు. వీటిని కూడా నిషేధించాలి. దీని మీద ఉక్కుపాదం మోపాల్సి ఉంటుంది రెండో యాప్స్ మీద. ఇకపోతే ఇప్పుడు మన టాపిక్లో ఈ ఆర్టిస్టులు ఇలా ఎందుకు వస్తున్నారు? ఆశురెడ్డి గారు ఏమీ చిన్న ఆర్టిస్ట్ ఏం కాదు. ఆమె మామూలు ఆర్టిస్ట్ అంటే వెల్ సెటిల్డ్ యుఎస్ నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ వాళ్ళు.
బిగ్ బాస్ 3లో మంచి కంటెస్టెంట్, ఆ తర్వాత మళ్ళీ ఇంకో లైవ్ కంటెస్ట్ ఏదో కూడా సిరీస్లో చేసింది, సినిమాలో కూడా నటించింది. ఇంకా ఆశిరెడ్డి ఎవరంటే స్పష్టంగా చెప్పాలంటే ఆర్జీవి గారితోటి బోల్డ్ కంటెంట్ తోటి ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో ఆర్జీవి గారు ఈమె లెగ్స్కి ఏదో ముద్దు పెడుతున్నటువంటి సన్నివేశం ఆ ఆశిరెడ్డి గారే. అక్కడే అంత ఇచ్చినప్పుడు మరి పెయిడ్ సబ్స్క్రిప్షన్లు ఎంత ఇస్తుందో అనేది ఆ ఆశతోటి ఆమె ఓపెన్ చేసినటువంటి, అంటే ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ఇచ్చినటువంటి కొద్ది సేపట్లోనే 700 మంది సబ్స్క్రైబర్ చేరారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఆశతో ఉన్నారో, దాన్ని ఏ విధంగా వీళ్ళు మలుచుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది చట్ట ప్రకారం అనుమతించింది. ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి చట్ట ప్రకారం బై లీగల్గా ఉన్నటువంటి ఆప్షన్లు. మనం దీన్ని తప్పుపడటానికి వీలు లేదు. పైగా వీళ్ళు అందరికంటే ఖచ్చితంగా ట్యాక్స్ కడతారు. అంటే మనం 389 రూపాయలు ఇది ట్యాక్స్ కదా, ఇప్పుడు పేమెంట్ చేయాలి కదా, దాంట్లో ట్యాక్స్ రిడక్షన్స్ పోయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ ఓనర్ కొంత తీసుకొని కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తారు. అంటే 395 రూపాయలు అంటే బహుశా ఈ అకౌంట్ హోల్డర్కు బహుశా 225 రూపాయల వరకు వీళ్ళకి వస్తుంది. మిగతాది ప్లాట్ఫామ్ తీసుకుంటుండవచ్చు. అంటే ఈ లెక్కన చూసినా వీళ్ళకి ఆదాయం బాగానే ఉంది, ట్యాక్స్ కడుతున్నారు, చట్టపరమైన. కానీ ఎంతవరకు నైతికం అనేది ఇక్కడ ఆలోచించాలి. మీరు సమాజాన్ని ఉద్ధరించేటువంటి మెసేజ్లు చేయడము, లేదా బాధ్యతగా ఏమైనా కంటెంట్ పెడుతున్నారు అంటే, లేదు మీ సినిమా తాలూకు నటించినటువంటి సినిమా కంటెంట్ ప్రమోషన్లో భాగం పెట్టుకుంటానంటే అది కాదు. ప్రైవేట్ టైంలో ప్రైవేట్ ఫొటోస్ పెట్టుకొని మీరు తద్వారా మేము అనుమతించింది కానీ చేస్తా అంటే ఎంతవరకు నైతికం అనేది వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా దీంట్లో చెడు ఉద్దేశం ఉంది కాబట్టి ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్లో ఇట్లాంటి అందాలు ఆరబోసేటువంటి అకౌంట్లను ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే. దాంతోపాటు ఇంతకుముందు నుంచి చెప్తా ఉన్నాను కదా, దోస్త యాప్ అని ఒకటి నడుస్తూ ఉంది. టైటిల్ ఏకంగా ఒకటి దోస్త అనే యాప్ ఉంది. బట్ ఇట్లాంటి పేర్లతో కుడియడం హార్ట్ ఫ్రెండ్షిప్ అను ఇంకా రకరకాల ఫ్రెండ్షిప్తో స్పెషల్ యాప్స్ ఉన్నాయి. వాటికి ప్రమోషన్ యాడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. యాడ్ ప్రమోషన్ కూడా జరుగుతుంది. వాటి మీద కూడా ఉక్కుపాదం పెట్టాల్సిందే. ఖచ్చితంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు భయమవుతుంది ఏంటంటే, మనం ఫోన్ ముట్టుకోవాలంటే కూడా భయమవుతుంది, పిల్లల చేతికి ఇవ్వాలని కూడా భయమవుతుంది. సినిమా స్టార్ అకౌంట్ కదా మనం అనుకుంటే దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఏముంటాయని భయపడాల్సింది. ఇదివరకు నాసీ రకం సినిమాలు అంటాం, మనం థర్డ్ గ్రేడ్ సినిమాలు అంటాం. అవి ఏవో ఊరు బయట థియేటర్లో ఆడే ఈ సినిమాలు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి సినిమాలు చూసేవారు. కానీ ఈరోజు నట్టింట్లో మన ఇంట్లో మన చేతుల్లో ఉంటుంది, మన ఫోన్లోనే ఉంటుంది, మన పిల్లల చేతుల్లో ఉంటుంది. ఇవి సజెషన్స్ కూడా వెళ్తాయి. అంటే పొరపాటున మనం చూస్తే మన దగ్గరగా రోజు ఇంటరాక్షన్ ఉన్నటువంటి ఫోన్లకు సజెషన్ పోతుంది. అంటే నేను చూశానంటే రేపు మీకు సజెషన్ వస్తుంది. అంటే పేరెంట్స్ చూసినా పిల్లలకి వెళ్తుంది, పిల్లలు చూసినా పేరెంట్స్ సజెషన్ వస్తుంది. ఇది కుటుంబ జీవన చిత్రాన్ని ఛిద్రం చేసేటువంటి విష సంస్కృతి కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి బ్యాన్ చేయాల్సిందే. ప్రభుత్వాలు ఎప్పుడు మేల్కొంటాయో, అంటే చట్టం ప్రకారం నిషేధించిన గేమ్స్ యాపే కాదు, ఇట్లా చట్టం లొసగులో జరుగుతున్నటువంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా నిషేధించాలి. అది హీరోయిన్ అయినా సరే, ఇంకో యాంకర్ అయినా సరే, ఎవరైనా సరే నిషేధించాల్సిందే. వీటి మీద దృష్టి పెట్టాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.